మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ యాక్చువల్గా మేము చిన్నప్పుడు కూడా మా మదర్ వాళ్ళందరూ కూడా సీరియల్స్ బాగా చూసేవాళ్ళు అనమాట. రకరకాల సీరియల్స్ సాయంత్రం 8 అయిందంటే, లేకపోతే అసలు మధ్యాహ్నం అప్పుడని కానీ పొగలని కానీ ఎప్పుడన్నా చూడండి సీరియల్స్ చూస్తూనే ఉండేవాళ్ళు. మాకేమో విసుగు పుట్టేది సీరియల్స్ చూడలేక. ఇన్నేళ్ల తర్వాత రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పేసి మళ్ళీ సీరియల్ చూసే అవకాశం వచ్చింది. రేవంత్ అన్న మా విద్యాశాఖ మంత్రి, కానీ ఆగమాగం చేసిండు. తెలంగాణ విద్యార్థుల్ని, తెలంగాణ తల్లిదండ్రుల్ని మల్లారెడ్డికి అయితే తొడపాసమే పెట్టిండు. కానీ టెక్నికల్గా వేలాది మంది విద్యార్థులకు కూడా, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈయన తొడపాసం పెట్టినంత పనిచేసిండు. ఇంత జరిగిన తర్వాత సావు కబురు సల్లగా చెప్పినట్టు సెప్టెంబర్ 24వ తారీఖున ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, రివైజ్డ్ అకాడమిక్ క్యాలెండర్ని పాత సినిమాలో మర్డర్ అయిన తర్వాత మొత్తం సలబడిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చినట్టుగా తాపం లెక్క రివైజ్డ్ అకాడమిక్ క్యాలెండర్ని ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు? 24వ తారీఖు సెప్టెంబర్ రిలీజ్ చేసిండ్రు. నేను నేషనల్ వైడ్ కన్సల్టెంట్, అంటే నేను ఢిల్లీలో అడ్మిషన్ చేస్తాను, తమిళనాడులో అడ్మిషన్ చేస్తాను, బెంగళూరులో అడ్మిషన్ చేస్తాను. అన్ని కాలేజీల వాళ్ళు కమ్మగా అడ్మిషన్లు చేసుకుంటా ఉంటే, తెలంగాణలో మాత్రం ఆగమేఘాల మీద ఏదో కొంపలారిపోయినట్టుగా, ఏది మేనేజ్మెంట్ మెరిట్ అదేది మన రాటిఫైడ్ లిస్టును కూడా సబ్మిట్ చేసినటువంటి తర్వాత ఏఐసిటి ఒక్క నెల పాటు 24వ తారీఖు నుంచి అక్టోబర్ 23వ తారీఖు దాకా అడ్మిషన్, ఇక్కడ నేను మీకు నోటిఫికేషన్ మీకు కనిపిస్తుంది, ఒకసారి చూడండి. దీని ఒక సర్కిల్ నేను మీకు వినిపిస్తాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఫర్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ నాట్ అప్లికబుల్ ఫర్ స్టాండ్ అలోన్ అండ్ పీజీసీఎం ఇన్స్టిట్యూషన్స్. టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్కి ఏదైనా లాస్ట్ డేట్ అప్ టు విచ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కెన్ బీ అడ్మిటెడ్ అగెనెస్ట్ వేకెన్సీస్. ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్లో అడ్మిట్ అవ్వడానికి మనకు అక్టోబర్ 23వ తారీఖు వరకు అపెక్స్ బాడీ, అంటే చట్టంలో న్యాయంలో సుప్రీంకోర్టు ఎలాగానో మా ఇంజనీరింగ్ విద్యలో ఏఐసిటి ఎలాగూ అపెక్స్ బాడీ ఎప్పటి వరకు టైం ఇచ్చింది? 23 అక్టోబర్ వరకు టైం ఇచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు ఎంత నష్టపోయి ఉంటారు. మనకి దేశంలో కన్నా ఒక నెల రోజుల ముందు అడ్మిషన్ ప్రాసెస్ అంతా పూర్తి చేసి, చివరిగా మిగిలిపోయినటువంటి వందలాది మంది పేరెంట్స్, సీట్స్ వస్తాయని మిగిలిపోయినటువంటి వందలాది మంది పేరెంట్స్ నోట్లో మట్టి కొట్టిండు రేవంత్ అన్న. లాస్ట్ డేట్ ఫర్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫర్ టెక్నికల్ కోర్సెస్ 23వ తారీఖు దాకా మనకు అవకాశం ఉన్నప్పటికీ మనం నెల 15 రోజుల ముందు పోయి ఏం చేయాలండి అంత అర్జెంటుగా? 7,000 సీట్లు, కొత్త సీట్లు రావాల్సి ఉంటే, మంచి కాలేజీలు లేకపోతే ఎన్బిఏ, న్యాక్ అక్రిడేషన్ ఉన్నటువంటి కాలేజీల్లో అవకాశం చేరాల్సినటువంటి పేరెంట్స్ అందరూ లబోదిబోం అనుకుంటూ ట్రిపుల్ సివిలు మెకానికల్, అంటే మన రాజు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన ట్రిపుల్ మెకానికల్ చదవాలంటే చదవాలా? అంటే ఎవడు సిగరెట్ తాగాలి, ఎవడు మందు తాగాలి, ఎవడు ట్రిపుల్ చదవాలనేది సీఎం డిసైడ్ చేస్తారా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యమే తెలియలేదు. ఎవరికి నచ్చింది వాడు చదువుకుంటాడు, ఎవరికి నచ్చినట్టు వాడు బతుకుతాడు. గవర్నమెంట్ యొక్క ప్రాథమిక కర్తవ్యం రోడ్లు వేసుకోవాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి తప్ప వాడు ఏం చదువుకుంటాడు, వాడు సిగరెట్ తాగుతాడు, వాడు కొంపలో ఏం జరుగుతుంది, ఇవన్నీ ఎందుకు? ఇది ఒక బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్. దీంతో పాటుగా కొత్త సీట్లు వస్తాయా, మాపప్ కౌన్సిలింగ్ పెట్టాలి అనేది తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ వారి యొక్క తీర్పు వచ్చింది. వచ్చినప్పుడైనా ప్రభుత్వాలు అనేవి రాజ్యాంగాన్ని అనుసరించి, చట్టాలను అనుసరించి, అంబేద్కర్ రాసినటువంటి పరిధిలో పనిచేయాలి తప్ప ఈ డెమోక్రసీ ఏ ఒక్కరి యొక్క గుత్తాధిపత్యం కాదు. ఆ పరిస్థితుల్లో వీళ్ళు సుప్రీంకోర్టుకి పోయారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పోయా, నువ్వు హైకోర్టు ఏది చెప్తే అది జైపోయి సాల్వ్ చేసిందని చెప్పేసి ఆడు మొటికాయలు వేస్తే వచ్చిండ్రు. కానీ ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసి కూడా దగ్గర వారం రోజులు అవుతుంది. ఈ గవర్నమెంట్ మొద్దు నిద్రపోతుంది, ఏమీ సమాధానం చెప్పట్లేదు. చాలామంది పిల్లలు ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో ఈ సంవత్సరం లాంగ్ టర్మ్ వెళ్ళిపోవాల్సినటువంటి డిసిషన్కి వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు మనస్సాక్షి ఒప్పుకోలేదు. పిల్లలేమో సిఎస్సి కావాలంటున్నారు, ఇక్కడేమో ట్రిపుల్ సివిల్ మెకానికల్ సీట్లు కూడా టాప్ 20 కాలేజీలో మొత్తం కూడా అయిపోయినాయి. మనిషి తల్లిదండ్రులు వాళ్ళు ఎప్పుడు ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు, ప్రజలకు ఏం తెలియదు అనుకున్నట్టే ప్రభుత్వాల యొక్క మూర్ఖత్వం అది.
ప్రజలు ఏం చదవాలి, ప్రజలు ఏం చదువుకోవాలన్నది విద్యాశాఖ మంత్రి కన్నా, ముఖ్యమంత్రి కన్నా, ప్రధానమంత్రి కన్నా ప్రజలకి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క రైట్ అది. వాళ్ళకి తెలిసి ఏం చదివించుకోవాలో. సలహాలు చెప్పడానికి ప్రభుత్వం పరిమితం కావాలి తప్ప బలవంతంగా ఒక కోర్సుల్ని మీరు అనుకున్న దాన్ని ప్రజల మీద రుద్దేదానికి మీకు ఎటువంటి అధికారం లేదు. ఈ రోజుకైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి మల్లారెడ్డి సారు, రేవంత్ రెడ్డి అన్న ఏదో ఛాలెంజెస్ చేసుకున్నారు. నిన్న కూడా సీఎం గారు చెప్తూ ఉన్నారు. ఏమని? ఇంజనీరింగ్ కాలేజీలను మొత్తం నేను సుధరాయిస్తానని చెప్పేసి. ఇంజనీరింగ్ కాలేజీని సుధరాయించాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి చేయాల్సినటువంటి ఎన్నో పనులు ఉన్నాయి. ఒక్క విషయం నేను ఈ ఈ యొక్క సందర్భంలో నేను చెప్పాలని, నాకు యాక్చువల్గా నేను నాట్ రిలవెంట్ టు దట్, కానీ నా హృదయం బాధపడి నేను ఈ మాట చెప్తూ ఉన్నా. నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు బాగా చూసేవాడిని అండి. ఈ సినిమాలు బాగా చూసేటప్పుడు అనేక సందర్భాల్లో కోర్ట్ సీన్స్ వస్తాయన్నమాట. ఆ కోర్ట్ సీన్లో జడ్జి ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తూ ఉంటాడంటే, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని చెప్పేసి పాత సినిమాలో చూసింది. నేనేం లాయర్ని కాదు. నేను ఈ మధ్య ఒక 2-3 లాయర్లతో కూడా మాట్లాడాను. అవునన్నా ఇది నిజమేనా? నిర్దోషి అనేవాడికి ఎట్టి పరిస్థితుల్లో 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అని చెప్పేసి మన భారతదేశం యొక్క న్యాయశాస్త్రం చెప్తూ ఉంది. సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా ఈరోజు 6-7 వేల మంది పిల్లల తల్లిదండ్రులని, వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీశారు మీ ఇద్దరు గొడవ పెట్టుకొని. అనేక మంది స్టేక్ హోల్డర్ని ఇబ్బందులకు గురి చేశారు. ఈవెన్ ఈరోజు హైడ్రా అనేటువంటి ఒకదాన్ని తీసుకొచ్చి ఏదైతే గవర్నమెంట్ చేస్తూ ఉందో, హైడ్రా పేదవాడు కన్నీళ్ళు పెట్టుకొని, నిన్న ఒక పాప కన్నీళ్ళు పెట్టుకొని చెప్తూ ఉందన్నమాట. వాళ్ళ మొత్తం పోగొట్టుకొని వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారని వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే, నువ్వు కేటీఆర్ని శిక్షించు, జిహెచ్ఎంసీ ఆయన మినిస్టర్గా ఉన్నాడు, లేకపోతే అక్కడ లోకల్ ఎమ్మెల్యేని శిక్షించు, ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓని శిక్షించు. అపంసపం తెలియకుండా వాడు డబ్బులు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు, వాడు ఇల్లు కొనుగొడితే వాడు ఏం తీవ్రవాది కావాలా, లేకపోతే ఇంకేం చేయాలా చెప్పండి? ఈవెన్ మన సీట్ల విషయంలో కూడా ఇదే జరిగింది. ఎవరూ ఊహించినటువంటి పరిణామం. ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సీట్లు ఇవ్వడు, చట్టానికి రాజ్యాంగబద్ధంగా నియమించబడినటువంటి కోర్టులు చెప్పినటువంటి దాన్ని వ్యతిరేకించి ముందుకెళ్తాడనేది ప్రజలుగా ఎవరూ కూడా విశ్వసించలేదు. కానీ ఇదైతే ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టు. ఒక పక్క సర్వోన్నత న్యాయస్థానం ఉన్నటువంటి సుప్రీంకోర్టు, తెలంగాణ రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు, అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ ఇచ్చినటువంటి తీర్పుని ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా ఆమోదించి, తప్పనిసరిగా మాపప్ కౌన్సిలింగ్ పెట్టి ఎవరైతే మనోవేదనకు గురయ్యారో ఆ తల్లిదండ్రులకి, పిల్లలందరికీ కూడా న్యాయం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కానీ పనికిమాలిన విషయాల గురించి దువ్వాడ శ్రీనివాసు, వాణి, జానీ మాస్టరు, ఇంకొక పోరి, ఈ విషయాల గురించి కంటిన్యూస్గా సీరీస్లు వేసేటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంతమంది విద్యార్థుల గోసని పట్టించుకోకపోవడం అనేది మాత్రం శోచనీయాంశం. సో మనం చేయగలిగినటువంటిది మానవ మాతృలంగా, లేకపోతే ఒక చిన్న ఎడ్యుకేషనిస్ట్గా నేను నా ప్రయత్నం చేసినాను. కానీ నాతోటి చాలామంది వీ వాంట్ 4th ఫేజ్ అని చెప్పేసి అనేక రకాలైనటువంటి ట్వీట్లు, ట్యాగ్లు సీఎం ఆఫీస్కి పెట్టారు. కానీ ప్రభుత్వంలో అయితే ఇటువంటి కదలిక రాలేదు. కానీ ఇప్పుడున్నటువంటి, ఎందుకంటే రేవంత్ అన్న అనుకున్నటువంటి కానీ, లేకపోతే విద్యాశాఖ అధికారులు అనుకున్నటువంటి విషయం ఏంటంటే, మనకి సెప్టెంబర్ 15వ తారీఖుతో అయిపోయింది కదా, ఇంకా అసలు చెనగలు తిన్నా చేయగడుకున్నాం, మల్లారెడ్డికి మనం బ్యాండ్ బజాయించాం, సీట్లు అయిపోయింది అనుకున్నాడు. తాను ఒకటి తెలిస్తే భగవంతుడు ఇంకోటి తెలిసినాడు అని చెప్పేసి ఏఐసీటీ వాళ్ళు ఇంకో 4 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ తప్పించుకుంటారు? కాబట్టి 4th ఫేజ్ అనివార్యంగా కండక్ట్ చేయాల్సిందే. మ్యాక్సిమం ఈ రోజు రేపో కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పోతారు, కోర్సులు సీటు తెచ్చుకుంటారు, కాలేజీ వాళ్ళు నింపుకుంటారో లేదని పక్కన పెడితే ఎవరైతే మిగిలిపోయినటువంటి పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం జరిగేటువంటి అవకాశమే ఉంది. కానీ ప్రజాస్వామ్యాన్ని, అదేవిధంగా రాజ్యాంగాన్ని అతిక్రమించి వీళ్ళు రాజ్య పరిపాలన చేస్తే మనం సామాన్యులం. మనం ఏం చేయగలం? నిర్వేదాన్ని తెలియజేయగలం, నిరసన తెలియజేయగలం. ఆ నిరసన నేను ఈ రూపంలో తెలియజేశాను. థ్యాంక్ యూ సో మచ్. బై బై.